ద ప్రీవియస్ క్లాస్ ఏం డిస్కస్ చేసుకున్నాం అంటే ఐకాన్స్ ఏ విధంగా మన అసెట్స్ నుంచి ఫిగ్మా నుంచి అసెట్స్ లోకి ఎలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఎలా అప్లై చేసాం, దాన్ని పబ్స్టార్ట్ యామర్ లో ఎలా లింక్ చేసాం చెప్తాం. కమింగ్ క్లాసెస్ లో ఈ అసెట్స్ ని ఎలా యూజ్ చేద్దాం, ఎస్విజి ఇమేజెస్ ఎలా యూజ్ చేద్దాం తెలుసుకుందాం. బిఫోర్ గోయింగ్ టు దాట్, మన డిజైన్ లో ఆల్రెడీ వీ క్రియేటెడ్ సమ్ ఆఫ్ ద రీయూజబుల్ కాంపోనెంట్ అంటే డివైడ్ చేస్తాం ఆల్రెడీ. ఇప్పుడు ఒక్కొక్క కాంపోనెంట్ బిల్డ్ చేద్దాం. సో ఈ వీడియోలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక టెక్స్ట్ ఫీల్డ్ ని కాంపోనెంట్ ఆఫ్ విడ్జెట్ ని రీయూజబుల్ విడ్జెట్ ని ఏ విధంగా క్రియేట్ చేయాలో చెప్తాం. ఆల్ ఆర్ ద విడ్జెట్స్ అనేది విడ్జెట్స్ ఫోల్డర్ లో క్రియేట్ చేద్దాం. సో క్రియేట్ ఏ న్యూ ఫైల్, ద విడ్జెట్ నేమ్ కాల్డ్ app text field dot stateless widget app text field and import the material data. This is simple stateless widget. Okay, so ఈ డిజైన్ లో మనకు ఒక టెక్స్ట్ ఫీల్డ్ తీసుకోవాలి. ఎవ్రీ టెక్స్ట్ ఫీల్డ్ కి పైన టైటిల్ ఉంది, అంటే ఒక కాలంలో ఒక టెక్స్ట్ ఫీల్డ్ రెండు తీసుకోవాలి. ఓకే, సో సేమ్ డిజైన్ చేద్దాం. తర్వాత పారామీటర్ అలాగే కన్స్ట్రక్టర్ లో మనం ఎలాగ పారామీటర్ పంపించి డైనమిక్ ఎలా చేయాలో చెప్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బేసిక్ కూడా చేద్దాం. సో కోలంలో ఫస్ట్ చెప్పండి. ఓకే, ఓకే. సో కాలంలో ఒక టెక్స్ట్ చిల్డ్రన్ టెక్స్ట్ విడ్జెట్ తీసుకుందాం. యాజ్ పర్ దిస్ డిజైన్ ఈమెయిల్ ఐడి ఇస్ a text. Email ID is a text. So we'll copy this email ID, and next one is this is a text field. This is a text font. So this is a basic ఒక యాప్ టెక్స్ట్ ఫీల్డ్ అని తీసుకొని టెక్స్ట్ అండ్ టెక్స్ట్ ఫామ్ ఫీల్డ్ క్రియేట్ చేసే కాలమ్ లో. ఓకే, దీన్ని మనం లోడ్ చేద్దాం, స్క్రీన్ పైన లోడ్ చేద్దాం. అప్పుడు బేస్డ్ ఆన్ ఈ డిజైన్ ప్రకారం దీన్ని ఫస్ట్ డిజైన్ చేద్దాం, అంటే ఇండివిజువల్ కాంపోనెంట్ డివైడ్ చేద్దాం. ఆ ఇండివిజువల్ కాంపోనెంట్ ని యూజ్ చేసి ఇలాంటి లాగిన్ స్క్రీన్ ఇలాంటి స్క్రీన్ తర్వాత చేద్దాం. ఫస్ట్ ఇండివిజువల్ కాంపోనెంట్ క్రియేట్ చేసి స్క్రీన్ పైన లోడ్ చేద్దాం. ఇండివిజువల్ కాంపోనెంట్ లో ద బేసిక్ కాంపోనెంట్ ఇక్కడ క్రియేట్ చేశాను, కాలం అండ్ టెక్స్ట్ ఫీల్డ్ అండ్ టెక్స్ట్ ఫామ్ ఫీల్డ్. దీన్ని నేను లోడ్ చేయాలి, ఈ విడ్జెట్ నేను లోడ్ చేయాలి. సో మెయిన్ డాట్ లో ఆల్రెడీగా మనకు కోడ్ ఉంది, ప్రీ డిఫైన్డ్ కోడ్ ఉంది కాబట్టి దానిలో రిమూవ్ ఆల్ ప్రీ డిఫైన్డ్ కోడ్ ఇన్సైడ్ దిస్. What is our component name? App text field. App text field. This component we loaded and run our project only. From the project. Yes. ఓకే, సో బేసిక్ టెక్స్ట్ ఫీల్డ్ వచ్చింది ఇక్కడ మన కాంపోనెంట్ లో. బేసిక్ టెక్స్ట్ ఫీల్డ్ ఇది, బేసిక్ టెక్స్ట్ ఫీల్డ్ ఎంప్లాయ్ ఐడి అనేది ఇచ్చింది. బట్ యాజ్ పర్ ద ఫిగ్మా ఎంప్లాయ్ ఐడి అని ఇది రెండు ఒకేలా స్టార్ట్ అవ్వాలి అండ్ బార్డర్ అప్లై చేయాలి. ఓకే, సో లెట్స్ గో టు ద స్క్రీన్, go to the app text field here. So column లో డిఫాల్ట్ మెయిన్ యాక్సెస్ ఉంటుంది, మెయిన్ యాక్సెస్ ఎలిమెంట్ డాట్ స్టార్ట్ and cross access should start.
Here is a main axis not required, but cross axis. If I run this cross axis, see, employee also start from the beginning. The text field also starts from the beginning. What are the next step? ఈ టెక్స్ట్ ఫీల్డ్ టెక్స్ట్ ఫామ్ ఫీల్డ్ కి మనం డెకరేషన్ యాడ్ చేయాలి. డెకరేషన్ ఇన్పుట్ డెకరేషన్. ఇన్పుట్ డెకరేషన్ లో హింట్ టెక్స్ట్ ఉండాలి, స్ట్రింగ్. ఇక్కడ యాజ్ పర్ ద ఫిగ్మా ఈ లోపల ఉన్నది హింట్ టెక్స్ట్ ఎంప్లాయీ. ఓకే, ఎంప్లాయీ ఐడి ఇస్ హింట్ టెక్స్ట్ అండ్ డెకరేషన్ లో హింట్ టెక్స్ట్ అనేది ఒక ప్రాపర్టీ. సో ఇఫ్ యూ రన్ దిస్ వన్, సి హింట్ టెక్స్ట్ వచ్చింది చూసారా. ఎంటర్ చేసిన తర్వాత హింట్ టెక్స్ట్ హైడ్ అయిపోతుంది, లేకపోతే హింట్ టెక్స్ట్ కనిపిస్తుంది. అయితే మనం బోర్డర్ యాడ్ చేయాలి. ఇప్పుడు బోర్డర్ అనేది యాడ్ చేయాలి. బోర్డర్ ఎలా యాడ్ చేస్తాం? సేమ్ హింట్ టెక్స్ట్ లాగే ఇంకొక ప్రాపర్టీ ఉంది, బోర్డర్ అనే ప్రాపర్టీ. ఓకే, సో బోర్డర్ లో అవుట్లైన్ border radius circle, let's put a 8. Border radius 8. Border side, let's border radius apply చేద్దాం. ఓకే, వచ్చింది బోర్డర్. సో ఇలా, సో బేసిక్ టెక్స్ట్ ఫీల్డ్ అనేది విత్ బోర్డర్ వచ్చింది. అండ్ నెక్స్ట్ హింట్ టెక్స్ట్ ఉంది, ఎంప్లాయిడ్ అనేది పైన ఉంది, బట్ సమ్ గ్యాప్ ఉంది బిట్వీన్ లెట్స్ సే గ్యాప్ ఉంది. సో బిట్వీన్ దట్ I'll put some gap. Format. Okay, ఫార్మాట్ చేస్తే ఆటోమేటిక్గా అనుభవం వస్తుంది. బట్ ఈ బిట్వీన్ గ్యాప్ ఉండాలి కాబట్టి నేను సైజ్ బాక్స్ యాడ్ చేసుకుంటాను, లేకపోతే ప్యాడింగ్ యాడ్ చేసుకుంటాను. లెట్స్ యాడ్ ఏ ప్యాడింగ్ టు ద టెక్స్ట్ ఫామ్ కి. ప్యాడింగ్ సిమెట్రిక్, ఓన్లీ టాప్ అండ్ ప్యాడింగ్ ఓన్లీ, అంటే గ్యాప్ రావాలి. ప్యాడింగ్ టాప్ ఒక సమ్ గ్యాప్ బిట్వీన్ వచ్చింది. ఓకే, ఇది నార్మల్ ఒక టెక్స్ట్ ఫీల్డ్. సో ఇంకా మనకి ఇంకేముంది? టెక్స్ట్ ఫీల్డ్ ఉంది, బట్ దీని ఫాంట్ ఏంటి? ఓకే, ఫాంట్ సైజ్, ఫాంట్ వెయిట్ ఉంది, అండ్ కలర్ ఉంది, ఈ టెక్స్ట్ కలర్ ఉంది, అండ్ ఈ బార్డర్ ఉంది, ఈ బార్డర్ కలర్ కూడా ఉంది ఇక్కడ, బార్డర్ కలర్ కూడా ఇక్కడ ఉంది. సో అది కూడా అప్లై చేయాలి మనం. సో బార్డర్ కలర్ అండ్ దిస్ ఈస్ టెక్స్ట్ ఫీల్డ్. ఓకే, so we'll do the later of the adding the text styles and other one, but ఇప్పుడు దీన్ని రీయూజబుల్ ఎలా చేయాలి? ఓకే, బేసిక్ టెక్స్ట్ ఫీల్డ్ అయితే క్రియేట్ చేస్తాం, బట్ ఈ టెక్స్ట్ ఫీల్డ్ ని ఒక రీయూజబుల్ విడ్జెట్ గా చేయాలంటే ఇక్కడ ఎంప్లాయిడ్ మనం స్టాటిక్ గా ఇచ్చాం. అంటే ఈ టెక్స్ట్ ఫామ్ ఫీల్డ్ కి మనం కొన్ని పారామీటర్, ఒక ప్రాపర్టీస్ యాడ్, ఈ క్లాస్ కొన్ని ప్రాపర్టీస్ యాడ్ చేయాలి. ఫస్ట్ ప్రాపర్టీ ఫైనల్ స్ట్రింగ్ టైటిల్. టైటిల్ అనేది ఇది టైటిల్ అండి. ఓకే, సో దాన్ని నేను ఇఫ్ కన్స్ట్రక్టర్ లో రిక్వైర్డ్ పారామీటర్ తీసుకోవాలి, ఎందుకంటే కన్ఫర్మ్ టైటిల్ పాస్ చేయాలి. సో ఈ టైటిల్ ఏదైతే ఉందో నేను ఇక్కడ టైటిల్ అనేది డైరెక్ట్ గా పాస్ చేస్తాను. ఓకే, టైటిల్. ఓకే, దిస్ ఈస్ అ డైనమిక్, వేర్ ఎవర్ యూ వాంట్ దిస్ టెక్స్ట్ ఫీల్డ్ వీ కెన్ పాస్ ద టైటిల్ పాస్ చేయాలి. ఇంకా హింట్ టెక్స్ట్ ఆల్సో డైనమిక్, అంతే కదా. ఇక్కడ సేమ్ టెక్స్ట్ ఫీల్డ్ సేమ్ డిజైన్, బట్ ఈ పారామీటర్స్ అనేవి మారుతాయి కాబట్టి దాన్ని మనం ఒక్కొక్కటి ప్రాపర్టీగా తీసుకొని పాస్ చేయాలి. హింట్ టెక్స్ట్ ఆల్సో రిక్వైర్ దిస్ డాట్ హింట్ టెక్స్ట్. సో ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ విల్ పాస్ ద హింట్ టెక్స్ట్. అయితే ఇంకొకటి కూడా టెక్స్ట్ ఎడిట్ కంట్రోల్ చేయాలి, కంట్రోల్ కూడా పాస్ చేయాలి.
controller. Control also required parameter. Require this dot control. ఈ కంట్రోలర్ అనేది ఈ టెక్స్ట్ ఫామ్ ఫీల్డ్ కి యాడ్ చేస్తుంది. కంట్రోలర్ దిస్ ఇస్ బేసిక్ టెక్స్ట్ ఫామ్ ఫీల్డ్, టెక్స్ట్ ఫీల్డ్. ఇప్పుడు మనం స్క్రీన్ లో ఈ టెక్స్ట్ ఫీల్డ్ ని ఎలా పాస్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఎర్రర్ వచ్చింది ఎందుకంటే ఈ టెక్స్ట్ ఫీల్డ్ కి మనం వీ హావ్ టు పాస్ ద పారామీటర్స్. ఏ పారామీటర్? టైటిల్ పాస్ చేయాలి, ఇంటి టెక్స్ట్ పాస్ చేయాలి, కంట్రోల్ పాస్ చేయాలి. ఓకే, సో కంట్రోలర్ టెక్స్ట్. ఈ స్క్రీన్ లో 2 టెక్స్ట్ ఫీల్డ్స్ ఉన్నాయి. లెట్స్ ఎగ్జాంపుల్ నేను 2 ఎలా తీసుకోవాలో చూపిస్తాను మీకు. ఎంప్లాయ్ ఐడి, టైటిల్, ఎంప్లాయ్ ఐడి, అండ్ in text also employee ID. Okay, base same copy paste, comma, text field, format documentation. Okay, second one is password. Password in text also password. ఓకే, సో కంట్రోలర్ అనేది పాస్ చేయాలి. మనం పైన ఒక టెక్స్ట్ ఎయిడ్ కంట్రోల్ తీసుకుంటాం. ఓకే, ఈమెయిల్ కంట్రోలర్ టెక్స్ట్ ఎయిడ్. So here pass the email controller, here pass the. See output చూద్దాం. వచ్చాయి 2 టెక్స్ట్ ఫీల్డ్స్. సింపుల్ అండి. ఇంకా మనకి ఇలాంటి 10 కావాలంటే జస్ట్ ఇలా రాసుకోవడం, ఇలా రీయూజ్గా చేసుకోవడం అన్నమాట. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది రీయూజబుల్ కాంపోనెంట్. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది రీయూజబుల్ కాంపోనెంట్. అంటే దీని డిజైన్ ఎలా ఉండాలనేది ఈ టెక్స్ట్ ఫీల్డ్ మొత్తం రాసి ఈ క్లాస్ లో రాసాం. ఈ క్లాస్ జస్ట్ పారామీటర్ పాస్ చేసుకొని వేరెవర్ యూ వాంట్ వీ కెన్ యూజ్ దోస్ యాప్ టెక్స్ట్ ఫీల్డ్. దిస్ ఈస్ ద యాప్ టెక్స్ట్ ఫీల్డ్ రీయూజబుల్ గా ఏ విధంగా రాయాలి, ఒక కామన్ కాంపోనెంట్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పాను. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ లో బటన్స్ ఎలా క్రియేట్ చేయాలి, బటన్ కూడా ఎలా రీయూజబుల్ చేయాలో కూడా చెప్తాను.